కూకట్పల్లిలో జరిగిన మైనర్ బాలిక హత్య తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబానికి బాలిక హత్య తీరని నష్టాన్ని మిగిల్చింది. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మృతి చెందిన బాలిక నివాసం ఉంటున్న బిల్డింగ్ లోనే నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే బాలిక హత్య తర్వాత సంజయ్ అక్కడక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక శరీరంపై సుమారు 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు నివేదికలో తెలిసింది. ఒక చిన్న పదునైన ఆయుధం వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మెడ దగ్గర 14, అలాగే పొట్ట దగ్గర 7 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. దుండగుడు అత్యంత కిరాతకంగా చాలా పదునైన ఆయుధంతో బాలికను పొడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 5 టీంలు ఈ కేసు కోసం పనిచేస్తున్నాయని, ఇద్దరిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. హత్య జరిగిన ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులైన వెంకటేష్, రేణుక దంపతులు తమ పిల్లలతో కలిసి బతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. వారు కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ బైక్ మెకానిక్ గా కాగా అతడి భార్య రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ సోమవారం ఉదయం వారి పనులకు వెళ్లడంతో వారి 12 ఏళ్ల కూతురు సహస్ర ఇంటి దగ్గర ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వెంకటేష్ ఇంటికి వచ్చి చూసేసరికి అతడి కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ గురయ్యాడు. అయితే ఈ ఘటనలో బాలికను హత్య చేయడానికి ముందు బాధితురాలిపై దుండగుడు లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక ఎదురు తిరగడంతో నిందితుడు బాలికను కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. బాలిక నివాసం దగ్గరున్న సీసీ కెమెరాల్లో యువకుడు బాధితురాలి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. అతడు ఆ కుటుంబానికి దగ్గరి బంధువుగా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే అసలు నేరస్తుడిని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.